చెప్పిన సార్ మస్తు క్లాస్ ఇస్తున్నాడు మనకు రవి అమౌంట్ తీసేస్తే మిగతా డిఫరెన్స్ మీరు పే చేయాలి, పే చేస్తేనే హాస్టల్ నడుపుతామని చెప్పేసి నీ ఫస్ట్ ఇయర్ అయిపోయి నువ్వు పోయినప్పుడే అందరికి నోటీస్ పంపించాం. సమ్మర్లో ఇచ్చాం. వచ్చినాక కట్టే వాళ్ళు కట్టారు, కట్టని వాళ్ళు కట్టలే. రెండవది ఎక్సెస్ అమౌంట్ ఉన్నది మీరు పే చేయండి బాబు అనేది పదే పదే మీకు నోటీస్ ఎందుకు పంపుతున్నామంటే హాస్టల్ నడపడానికి డబ్బులు లేవు. హాస్టల్ వార్డెన్ హాస్టల్ నడుపుతున్నాడు. ఈ విషయం మీ లీడర్లో తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. కానీ మేము మా ఫస్ట్ ఇయర్ నుంచి ఎందుకు ఇప్పుడు ఈ ఇయర్ లోనే ఎందుకు కొత్త రూల్ మీరే పెడతారు సార్? డిపాజిట్ రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 7,000, బీసీలకు 8,000, ఓసీలకు వీళ్ళకు 12,000 ఉన్నది. మరి అలాంటిది ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు మీరు ప్రతిదీ యూజీసీ అంటారు. మరి అందరికి ఎందుకు సేమ్ పెట్టారు సార్? ఇంకొకటి మీరు ఇప్పుడు అన్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయినాక, ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ అయిపోకొస్తున్నా, ఇప్పుడు ఎందుకు పెట్టినావు? నాకు నువ్వు ఫస్ట్ ఇయర్ లో పెట్టాల్సింది సార్. సార్ పెట్టలే వెజిటబుల్స్ కొంటున్నప్పుడు మెస్ కమిటీ మెంబర్స్ మీరు కాదా? ఎవరు మెంబర్? ఇప్పుడు ఎవరు మెస్ కమిటీ మెంబర్ అయితే వాడు వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేసుడు, బిల్లులు తెచ్చుడు. ఇక్కడికి ఆ కమిటీ పోయినాక ఈ కమిటీ మీద కంప్లైంట్, ఈ కమిటీ పోతే ఆ కమిటీ మీద కంప్లైంట్. మీరు ఇందాక లాజిక్ బిల్లు ఫస్ట్ ఇయర్ అయిపోయినమ్మంటే బెస్ట్ బిల్లులు అంటే డ్యూనే ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఇచ్చినని చీఫ్ వార్డెన్ కానీ వార్డెన్ కానీ మీ 5th ఇయర్ ఎందుకు ఇవ్వలేదు? చెప్పాలి ఇస్తాం. అంటే మేము ఫస్ట్ ఇయర్ రీఫండ్ కాదు సార్. మీరు అంటారు మేము 5th ఇయర్ 4th ఇయర్ 3rd ఇయర్ ఇప్పుడు ఎందుకు పంపుతున్నారు అనేది మా ఇంటి సార్. అర్థమైంది మీకు? ఒక్కొక్కరు మాట్లాడు నాకు చెప్తున్నారు. అక్కడ రాసిన రిజిస్టర్ లో స్టూడెంట్ మనకు వచ్చినట్టు మాట్లాడుతున్నా సార్. నా ప్రూఫ్లు చూపించి నేను ఇప్పుడే పే చేస్తాను. మీ హాస్టల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 4-5 ఉండండి, చూపించండి. కాబట్టి మీ హాస్టల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 4-5 ఉండండి, చూపించండి. అవినీతి అధికారులను పోరాడతాం. పేద విద్యార్థుల న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. పేద విద్యార్థుల న్యాయం జరిగేంత వరకు We want justice. We want justice.